అందరికీ నమస్తే. నేను మూల శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఈరోజు టాపిక్ హైడ్రా. హైడ్రా చేస్తున్న కార్యకలాపాలపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత సంచలనం సృష్టిస్తుందో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్తో పాటు మహబూబ్ నగర్లో కూడా హైడ్రా బుల్డోజర్లు ఉక్కుపాదం మోపడంతో మరి కేవలం హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో మాత్రమే చెరువులు నాలాలు కబ్జాలకు గురై వరద నీరు హైదరాబాద్ నగర జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న నేపథ్యంలోనే ఆస్తి నష్టం ప్రాణ నష్టాన్ని నివారిస్తుందని చెప్పి కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో హైడ్రా విస్తరిస్తున్నాము, హైడ్రాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం మనం విన్నాం. అయితే తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం పేదల నివాసాలను కూల్చివేయబోము అని చెప్పడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై హైడ్రా యూటర్న్ తీసుకుందా అని రకరకాల ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. ఇదే టాపిక్ ఇవాళ స్పెషల్ డిబేట్. దీంట్లో మనతో పాల్గొంటున్నారు ఉద్యమకారులు, అలాగే సీనియర్ పొలిటీషియన్ సుదర్శన్ రావు గారు, డిసి సుదర్శన్ రావు గారు, అలాగే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ హెచ్ఆర్ మోహన్ గారు. ముందుగా వీరితో మాట్లాడదాం. మరి హైడ్రా ముందు అనేక సవాళ్ళు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో మొన్న మహబూబ్ నగర్లో బుల్డోజర్లు పేదల గృహాలు కూల్చివేయడం తర్వాత కొంత హైదరాబాద్లో కూడా కార్యకలాపాల విషయంలో హైడ్రా ఒక యూటర్న్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి హైడ్రాను ప్రజలు ఆదరిస్తున్నారు, కానీ హైడ్రా ముందు అనేక సవాళ్ళు కూడా ఉన్నాయి. సో దీంట్లో పేదల గృహాల విషయంలో నాలాలపై హైదరాబాద్లో నిర్మించిన పేదల గృహాలు కావచ్చు, ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన గృహాలు కావచ్చు, వీటన్నిటిని తొలగించడం అనేది హైడ్రా ముందు ఇప్పుడున్న సవాళ్ళు. ఎందుకంటే ఒక కార్యక్రమం చేసేటప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి. సో ఇందులో పేదలు చాలామంది కూడా మరి నివాస స్థలం కోసం అయితే ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కట్టుకొని నివసిస్తున్నారు. తరతరాలుగా కూడా మరి ఇది నివాసం కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమం హైడ్రా చేపట్టింది. ప్రభుత్వంకు మంచి స్పందన వస్తుంది. హైడ్రా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మరి ఇది డైవర్ట్ అవుతుందని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. అయినప్పటికీ కూడా హైడ్రాకు ప్రజల నుంచి మద్దతు వచ్చింది. కానీ ఇప్పుడు కమిషనర్ పేదల గృహాలు కూల్చివేయమని చెప్పడం ఎట్లా చూస్తారు చెప్పండి మోహన్ గారు. ముందుగా 360 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, మరి మీకు సినన్న వ్యూవర్స్ అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే గడిచిన దాదాపుగా 2 నెలల నుండి ఇది యావత్ భారతదేశంలోనే ఒక సంచలనమైన వార్త హైడ్రా. నిజంగా మన తెలంగాణ లేక్ సిటీ అంటారు. హైదరాబాద్ లేక్ సిటీ, పర్టికులర్గా చెరువులతో కూడినటువంటి ఈ హైదరాబాద్ ప్రాంతం ఉంటుంది, నగరం. ఇప్పుడు దాన్ని కాపాడితే అంటే చెరువులకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇబ్బందులు జరగకుండా, పర్యావరణకు ఇలాంటి ఇబ్బందులు జరగకుండా, ప్రజలకు కూడా ఇట్లాంటి ఫ్లడింగ్ రావడమే కానీ, లేకపోతే ఇట్లాంటి వానలు వచ్చినప్పుడు వరదలు వచ్చిన కొట్టుకపోవడం లాంటి కానీ ఇవన్నీ జరగకూడదనే మంచి సదుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక మంచి గొప్ప ఆలోచన. ఇంతవరకు రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ దేశంలో కానీ ఏ ముఖ్యమంత్రి తీసుకోలేనటువంటి ఒక గొప్ప సంచలనమైన నిర్ణయం ఇది. దీనికి కొన్ని అడ్డంకులు రావడం సర్వసహజం అన్న. దానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది పేదవాళ్ళు గులగొడుతున్నారు అని కొన్ని ప్రతిపక్ష పార్టీలు కాళ్ళ కట్టబెట్టడం మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు జరిగినటువంటి 2 నెలల ప్రక్రియలో 2 నెలల కాలక్రమంలో ఎక్కడ కూడా పేదవాళ్ళ జోలికి పోయింది లేదు. ఈ నిన్న మొన్న జరిగినటువంటి సందర్భాలు ఏవైతే సున్నం చెరువే కానీ, ఏదైతే మన ఇది కుకుట్పల్లి అదేం కాలనీ అన్న ఆడ చెరువు ఒకటి లోపల ఉంటుంది ఆ కాలనీ కానీ, అక్కడ ఉన్నటువంటి కొన్ని టెంపరీ షెడ్స్ ఉన్నాయన్న. ఆ టెంపరీ షెడ్స్ తీయడం జరిగింది, కాదంటలేను. టెంపరీ షెడ్స్ తీసారు. ఈ 2 నెలలు కూడా మీరు బడాబాబులే తీసారు. వాస్తవానికి ప్రజల్లో ఒక అపనమ్మకం ఉండేది స్టార్టింగ్ అయినప్పుడు. ఇది కేవలము ఇది ఒక కలెక్షన్ చేయడానికి, భయప్రాంతులు చేసి పెద్దల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ ఖజానా నింపుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం అని ప్రతిపక్ష పార్టీలు చేయడం ఆరోపణలు చేసినారు. మొదట్లో జరిగినటువంటి సంఘటన ఇది. కానీ అది కాదు, మేము ఏదైతే పని తీసుకుంటున్నామో దాన్ని స్వచ్ఛంగా ప్రజల మేలు కోరి, తెలంగాణ ప్రజల మేలు కోరి, సమాజం మేలు కోరి, హైదరాబాద్ మేలు కోరి ఇది తీసుకున్నటువంటి నిర్ణయము తూచా తప్పకుండా చేస్తామని ఆయన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు చాలా కరాఖండగా ఎవ్వరి పైరవులు లేకుండా ఎంతటి వాడైనా కొట్టుకుంటూ వస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి ఇంకో చిన్న పరిణామం ఏంటంటే
గతంలో కొద్దిమంది పేదవాళ్ళను కొంతమంది నాయకులు లేక కొంతమంది ఆఫీసర్లు కొంతమంది అక్కడ ఉన్నటువంటి బడాబాపులో వెంచర్లు వేసి ప్లాట్లు వేసి అమ్మడం జరిగింది. ఈ పక్క సర్వే నెంబర్లు వేసి ఇప్పుడు ఎఫ్టీఎల్కి తర్వాత బఫర్ జోన్ ఉంటుందన్న ఒక 33 మీటర్ల తర్వాత. అవును. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఒక 2 ఎకరాలు ఉంటాయి, ఆ 2 ఎకరాలు పోను ఇది కూడా నాదే అని సేమ్ సర్వే నెంబర్ పేదవాడు అగ్గసాగో దుక్కుతుందని కొని కట్టుకున్న ఉన్నాయి. ఇప్పుడు నీకు హైదరాబాదు తెలంగాణ ప్రాంతంలో కొట్టాలంటే వేలల్లో ఉంటాయి అన్న చెరువులు, 1-2 లేదు. ఇప్పుడు దాంట్లో మనం పాపం అనొద్దు కానీ పేదవాళ్ళు నష్టపోతారని ప్రభుత్వం మంచి ఏం ఆలోచించిందంటే సరే పేదవాడు చిన్నగా 50-100 గజాల లోపల చిన్నగా కట్టుకున్న ఉంటే ఉన్నాడేమో, కానీ ఇప్పుడు ఎట్లయితే మీరు చూస్తున్నారో బిల్డింగ్ ఎవరు అక్కినే నాగేశ్వరరావు గారి నాగార్జున గారు ఏదైతే కన్వెన్షన్ చేసినారో అట్లాగే మురళీమోహన్ గారికి కూడా నోటీసులు ఇచ్చినారు. ఇట్లా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో చెరువులను ఎకరాల్లో కబ్జా చేసినప్పుడు మల్లారెడ్డి లాంటి వాళ్ళే కానీ లేకపోతే ఇంకో ఆయన యూనివర్సిటీ కట్టినాడు ఆయన పేరు ఏదో ఉంది. సో వీళ్ళందరూ కూడా పెద్దవాళ్లను తీసేద్దాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సీనన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులు ఒక మాట అన్నారు ఏమని, ఆల్రెడీ ఇళ్లలో ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళకండి, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది తీసేయండి. సో ఇది ఏంటంటే ఒక మానవ దృక్పథంతో మానవీయ కోణంతో అన్న హ్యూమానిటీ మానవీయ కోణం ఉండాలి, ఓకే కాదట్లేము, కానీ నాలాలు చెరువులు కుంటలు వీటన్నిటిని పరిరక్షిస్తాం. సో సహజ సిద్ధంగా ఏర్పడిన ఏవైతే ఆ ట్యాంకులు ఉన్నాయో అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు వీటన్నిటిని నింపడానికి ఏదైతే ఫిరాంగి నాల నుంచి అడ్డుకున్న వ్యవస్థను అంతా తొలగిస్తామని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ క్రమంలో పేదలు చాలా మంది అంటే వేలాది మంది కాదు నాకు తెలిసి లక్షల్లో ఉంటుంది సంఖ్య. ఈ లక్షల్లో మీరు కార్యక్రమం చేసే క్రమంలో పేదలు మరి ధనికులు అని 2 రకాలుగా విభజించిన క్రమంలో హైడ్రా ముందు ఇప్పుడు మరి ఒక పెద్ద సవాల్ అయితే కనిపిస్తోంది. దీంట్లో ఏపీ డిప్యూటీ సీఎం కూడా పేదల గృహాలు కూల్చివేసే ముందు మానవీయ కోణంలో కొంత ఆలోచించాలి. ఓకే మీరు మానవీయ కోణంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పారు, ఎట్ ద సేమ్ టైం కూల్చివేసిన వాటికి నష్టపరిహారం కూడా చెల్లించే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఏం చెప్తారు? అయితే అన్న ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. మాది నాచారం డివిజన్ అన్న, అక్కడ రాఘవేంద్ర నగర్ అన్న మొదలు కాలనీ ఉంటుంది, అక్కడ ఒక చెరువు ఉంటుంది పటేల్ కుంట చెరువు అంటుంది. 50% ఆఫ్ చెరువు కబ్జా అయిపోయింది. ఓకే దాంట్లో బడాబాబులు ఒకవైపు లేఅవుట్లు వేసుకొని స్కూళ్ళు అపార్ట్మెంట్స్ ఇంకా మిగతాది పాపం అనొద్దు దాదాపు ఒక 70% పేదవాళ్ళు ఉన్నారన్న. 50-100 వాళ్ళు కట్టుకుని 30 ఏళ్ళు అవుతుంది. ఓకే అంత ఎఫ్టీఎల్లే ఉంది అది. ఇప్పుడు నిజంగా కూడా అది పోతే అంతమంది నష్టపోతే వాళ్ళ గోశాల కలకలు అయితే నాకు అంటే యాజ్ అ పర్సనల్ నా ఫీల్ అన్నది. ఓకే మరి నాచారంలో మీరు కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు, అక్కడ స్థానిక ప్రజలకు మీరు ప్రభుత్వం తరఫున వాళ్ళకు ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా మీరు వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవాలి, వరదలు వచ్చినప్పుడు ఆదుకోవాలి, ఇవన్నీ ప్రభుత్వ ప్రతినిధిగా మీరు పార్టీకి సంబంధించిన అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి ప్రతినిధిగా మీరు చేయాల్సి ఉంటుంది. కానీ ఇదంతా మీకు ప్రతిబంధకమైన పరిస్థితి ఉండదా? రేపొద్దున జిహెచ్ఎంసీలో మీకు ఎన్నికలు వస్తున్నాయి, మీకు నాకు తెలిసి 2 స్థానాలు ఇప్పుడు ఉన్నాయి, అంతేనా? కేవలం 2 స్థానాలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే దాని గురించి ఏం చెప్తారు? అన్న నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా సమాలోచన అంతా చేసుకొని ఒక హోంవర్క్ చేసుకొని అంటే నేను ఎందుకు అంటున్నానంటే పాపం వాడు ఎంతో కష్టపడి రాత్రి పగలు వాడు వాళ్ళమ్మ నాన్నలు కష్టపడి ఒక పూట తిని ఇంకో పూట తినక ఒక పూట బట్టి అంటే ఒక పండగలకు బట్టలు కొని కొనక ఇబ్బందులు పడి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లు అవి మైసూర్ ప్యాలెస్లు ఏం కావు పాపం. ఇప్పుడు అట్లాంటి వాళ్ళ జోలికి వెళ్తే ఇప్పుడు వాళ్ళకి అంటే నా పర్సనల్ ఒపీనియన్ అది ఇప్పుడు కట్టేసి కూడా అవసరం కాదు. ఓకే 1 మినిట్ మీరు ఆగండి. సుదర్శన్ రావు గారు మీరు చెప్పండి, మీరు ఉద్యమకారులు అలాగే సీనియర్ పొలిటీషియన్, వాస్తవానికి గ్రేటర్ హైదరాబాదులో రాజకీయ నాయకులే క్రమక్రమంగా కబ్జాలు చేయడము ఈనాటి దుస్థితికి కారణం. సో బిల్డర్లకు కావచ్చు తర్వాత పొలిటీషియన్స్ కావచ్చు వీళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్పారు. ఓకే హైడ్రా కూల్చివేతలు చేస్తుంది, జేబేరి మురళీమోహన్కు నోటీసులు ఇచ్చిన ఇన్కన్వెన్షన్ నాగార్జునకు సంబంధించిన ఆ ఫంక్షన్ హాల్కు కూల్చేసినా ఎవరు దాని మీద పెద్ద స్పందన లేదు. ఎట్ ద సేమ్ టైం ప్రజలు మరి చాలా సంవత్సరాలుగా ఎక్కడి నుంచో వలసలు వచ్చి మరి హైదరాబాదులో ఒక బతుకుదేరు కోసం వచ్చి ఇక్కడ చిన్న చిన్న నివాసాలు రేకుల షెడ్లు కావచ్చు చిన్న చిన్న నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్న క్రమంలో మరి హైడ్రా బుల్డోజర్ వాళ్ళ మీద ప్రయోగించిన నేపథ్యంలో అఫ్కోర్స్ ఇప్పుడైతే యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తుంది, పేదలకు సంబంధించిన నివాసాలు ముట్టుకోమని తెలుసు, కానీ 2 వైపులా ఇది సమస్య ఉంది.
నాలాలపై నిర్మించుకున్న పేదలు ఉన్నారు, తర్వాత చెరువులు కుంటలు ఆక్రమించుకున్న పేదలు ఉన్నారు. మరి ఈ సమయంలో ఈ సమస్యకు పరిష్కారం ఏంటి చెప్పండి. 360 ఛానల్ వారికి ధన్యవాదాలు, మీకు. శ్రీనివాస్ గారికి, సోదరునికి. వారు చెప్పింది 100% వాళ్ళు కరెక్ట్. ఇప్పుడు జరిగే ఇష్యూ ఏంటంటే మాకు తెలిసినంత వరకు 75 దాకా చెరువులు కబ్జాలు పెట్టి మేము చూడలేదు. దాని తర్వాత 1975 ఎస్ అప్పటి నుంచి నేను, ఎందుకంటే పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, నా విద్యాభ్యాసాలు అన్నీ ఇక్కడ నేను చూస్తున్నా. ఓకే 3.5-4 లక్షల పాపులేషన్ది ఈరోజు 1.5-2 కోట్లకు పోయింది. అవును. చుట్టుపక్క ప్రాంతాలు నట్ట నడుమ ఎక్కడ ఈ తార్నాక ఫ్లైఓవర్ పక్కకు ఒక చెరువు, నాచారం దాకా అది మొత్తం కబ్జా అయిపోయింది. అదే మాదిరిగా రామకృష్ణాపురం నేను ఒక్క చెరువు కాదు 2 చెరువు అయిపోయింది. సార్ చెప్పినట్టుగా మొత్తం టోటలు దాంట్లో కట్టుకున్న వాళ్ళు ఎవరంటే పర్మిషన్స్ ఎట్లా వచ్చినాయి, ఏ విధంగా ఇచ్చిండ్రు, అది గవర్నమెంట్ ల్యాండ్, నువ్వు ఎట్లా దాంట్లో కట్టుకుంటావు అని ఉండాలి కదా వాళ్ళకి కామన్ సెన్స్. అచ్చా నాకు తెలిసి 60% బ్యాంకు లోన్స్ తీసుకున్నారు. ఇండస్ట్రియల్ కాలేజ్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ గవర్నమెంట్ మాకు స్థలం ఇచ్చింది, డాక్యుమెంట్స్ పెట్టాము, మార్టిగేజ్ చేసుకొని కోట్లాది రూపాయలు తీసుకున్న వాళ్ళని నేను చూపిస్తా. గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే పని ఏంటంటే వెనక ముందు ఆలోచన చేయకుండా ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే మనకు ఈరోజు సిటీలో ఉండే పరిస్థితి లేదు, అవుట్స్కట్స్లో 40-50 అపార్ట్మెంట్ ఫ్లోర్స్ అన్ని కట్టి ఎట్లా చేసిందంటే మనం చూడబోతే మళ్ళీ ఇది అమెరికాలో ఉన్నాం, అండమాన్ నికాబార్ అర్థమవుతా లేదు. ఎప్పుడైతే కూల్చటం మొదలు పెట్టినరో ప్రతి ఒక్కరికి దడ పుట్టింది. వాళ్ళ దగ్గర అన్ని ఉన్నటువంటి అన్ని దొంగ డాక్యుమెంట్స్ పుట్టించినాయి. మాన్యువల్లో మొత్తం చేసిండ్రు, తహసీల్దార్లను వీళ్ళ మాలం పట్టుకొని డాక్యుమెంట్ చేసుకున్నారు. అవి బ్యాంకులలో పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిండ్రు. ఒక్కొక్కటి ఎకరం 2 ఎకరాలు కూడా కబ్జా పెట్టింది నేను చూపిస్తా. దానికి గవర్నమెంట్కు చెడ్డ పేరైతే రాదు. ఎందుకు రాదు అంటే ఈ చెరువులు కబ్జా చేసిన వాళ్ళు ఎవరు, దీంట్లో నాకు తెలిసి తెలంగాణ వాళ్ళు ఒక 10% కూడా లేరు. మిగతా వాళ్ళంతా ఆంధ్రాసే. పంజగుట్ట నుంచి తీసుకుంటే జూబ్లీ హిల్స్ మొత్తం కబ్జా చేసింది వాళ్ళు, బ్యాంకులలో పెట్టింది వాళ్ళు, లీజుకు తీసుకుంది వాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాడి నుంచి ఎల్వి ప్రసాద్ తర్వాత అంతా వాళ్ళే. మన తెలంగాణ ఉంది, ఒకరిని చూపించండి. మేము బాధపడేది ఏంటంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కూడా ఈరోజు నాశనం చేసి పారేసిండ్రు. 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు మీకు టైం ఇచ్చింది, మీరు వెళ్ళిపోలే. అందరు ఇక్కడనే కట్టుకున్నారు, ఇక్కడనే కబ్జాలే. మళ్ళా నేను చూపిస్తా. 2 పక్కల మన తెలంగాణ వ్యక్తి ఎవరు కూడా కబ్జాలు పెట్టి చేసే అంత దమ్ము ధైర్యం లేదు, బ్యాంకులను ముంచే పరిస్థితి మాకు లేదు. ఓకే, మీరు అంటున్నారు ఆంధ్ర తెలంగాణ అంటున్నారు. 90% సరే ఆంధ్ర వాళ్ళు కబ్జాలు చేసారు. మన ఇక్కడ నుంచి అమీర్పేట నుంచి ఎర్రమంది చూసుకుంటే అటు చూసినా ఇట్స్ 4 దిక్కులు చేసారు, అందులో ఓకే కాదంటలేదు. కానీ దేశం మొత్తం మీద అంటే హైదరాబాద్ అంటే ఒక మినీ ఇండియా. ఈ మినీ ఇండియాలో బతుకుదెరువు కోసం వచ్చి ఎన్నో ఏళ్ళుగా ఏదో చిన్న చితక ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ బతుకుతూ వాళ్ళు ఇక్కడే వాళ్ళు ఓట్లు, తర్వాత వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీలన్నీ పోతున్న క్రమంలో ఇప్పుడు హైడ్రా బుల్డోజర్ మరి నాలాలు తొలగించాలి, కబ్జా పెట్టిన చెరువులలో ఏదైతే కట్టడాలు చేసారో వాటిని కూల్చేయాలి, తర్వాత కుంటలు ఏవైతే ఆక్రమించారో ఓకే పెద్దవాళ్ళ విషయంలో మీరు చెప్పినట్టు దానికి ఎవరు సానుభూతి చూపెట్టారు. అట్ ద సేమ్ టైం దీనికంటే తీవ్రమైన సమస్య పేదవాళ్ళు. ఈ పేదవాళ్ళ విషయంలో హైడ్రా పేదవాళ్ళ నివాస స్థలాలు కూల్చేయమని చెప్పారు. ఎందుకంటే మొన్న మహబూబ్ నగర్లో బుల్డోజర్ మీరు ఏదైతే ప్రయోగించారో దాంతో కొంత వ్యతిరేకత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఆ అవకాశాన్ని కూడా పూర్తి స్థాయిలో అక్కడున్న వికలాంగులకు సంబంధించిన ఇళ్లను కూడా కూల్చేయడం జరిగింది. అఫ్కోర్స్ అది చట్టపరంగా న్యాయమా అన్యాయమా కాసేపు పక్కన పెడితే పేదల విషయంలో ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పించాలి, గూడు నీడ అందించాలి. కానీ ఇప్పుడు హైడ్రా చేస్తున్న కార్యకలాపాలు మరి పేదవాళ్ళకు మినహాయింపు ఇస్తామంటున్నారు. దాన్ని ఎట్లా సమన్వయం చేసుకునే పరిస్థితి? రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాడు, మీరు ఎవరైతే ఉన్నారో కూల్చుకోకుండా దీన్ని రెగ్యులరైజ్ చేయించుకోండి. రెగ్యులరైజ్ చేసుకుంటే మాకు రెవెన్యూ వస్తుంది, మీ గవర్నమెంట్ రేట్ ఏమున్నదో ఆ రేట్ ప్రకారంగా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుందరు. దానికి ముందుకు రండి.
ఎవరు కూల్చరు, ఏం లేదు. ఇది మేము తీసుకొచ్చినాం. ఓకే సార్, మీరు చెప్తున్నారు రెగ్యులరైజ్ చేసుకుంటారు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సమస్య పరిష్కారం ఎట్లా అంటున్నాను. సమస్య పరిష్కారం ఇప్పుడు మూసి ప్రక్షాళన కూడా చేస్తాము, 1,50,000 కోట్లు తప్పకుండా సుందరీకరణ చేస్తాము. సో దీంట్లో మరి ప్రపంచంతోనే మాకు పోటీ, ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ స్టేట్ అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తేనో పేదవాళ్ళ ఇండ్ల విషయంలో ఒకసారి హైడ్రా యూటాన్ తీసుకుంది. దీన్ని ఎట్లా? పేదవాళ్ళు ఎక్కడున్నా పేదవాళ్ళే. మీరు చేసిన పొరపాటుకు దానికి తప్పదు. ఎందుకు తప్పదంటే ఎక్కడి నుంచో వచ్చిండ్రు, మీకు ఎక్కడెక్కడనో స్థలాలు మస్తుకున్నాయి. ఈ చెర్లు, ఈ మూసీ నది, ఇవన్నీ చేయడంలో ఏమైపోయింది కదా అంటే మొత్తం ఏ పక్క చూసినా మనకు అది శ్మశానం లెక్క అవుపడుతున్నాయి. ఓకే, 1 minute. బీజేపీ నాయకులు ఉన్నారు, వేణుగోపాల్ గారు. వేణుగోపాలరావు గారు, వేణుగోపాల్ గారు సార్ నమస్తే. వినిపిస్తుందా సార్? గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. ఇక బండి సంజయ్ మరి సంచలన వ్యాఖ్యలు మరొకసారి చేశారు. బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మరి ఆయన మొన్న సెక్రటేరియట్ వచ్చారు, గుమ్మటాలు కూల్చేస్తామని ఒక సంచలనం. తర్వాత ఈరోజు కూడా మరి ఎందుకు హైడ్రామాలు ఆడుతున్నారు, హైడ్రాపై విశ్వాసం పోతోంది, హామీలు అమలు చేయలేక చర్చను దారి మళ్లిస్తున్నారు, పేదల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. సో కాంగ్రెస్ పట్ల విరక్తి ప్రజల్లో మొదలైంది, బీఆర్ఎస్ పార్టీకి నో ఎంట్రీ అని చెప్పి చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? హైడ్రా రావాలి, హైడ్రా కావాలి, హైడ్రాను స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి హైడ్రాకు ఒక మద్దతు పెరుగుతోంది. పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హైడ్రా చేస్తున్న కార్యకలాపాలు మంచివే, ఇట్లాంటివి మరి ఏపీలో కూడా చేయడానికి మేము ఆలోచిస్తామని కూడా చెప్పడం కావచ్చు. ఏం చెప్తారండి వేణుగోపాల్ గారు? వినిపిస్తుందా? ఓకే, హెచ్ఆర్ మోహన్ గారు, వేణుగోపాల్ గారు మాట్లాడండి. బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు మీకు ఈరోజు మీడియా సాక్షిగా, మీడియా ముఖంగా విన్నారు. కానీ మా మా బండి సంజయ్ గారు కానివ్వండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ కానీ భారతీయ జనతా పార్టీ పేదవాళ్ళ, బడుగు బలహీన వర్గాల ఇల్లులు, వాళ్ళ యొక్క కట్టుకున్నటువంటి చిన్న చిన్న ఇల్లును నేను గతంలో కూడా మీకు ఇదే న్యూస్ 360 డిగ్రీస్ వేదికగా చెప్పాను. ఏబిసి ఇది ఒక పారదర్శకంగా ఒక 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 ప్రొసీజర్ ప్రకారంగా జరగడం లేదు. ముఖ్యంగా హడావుడిగా ఏదో కొట్టామంటే కొట్టాము, బాధామంటే బాధాము, తీసేయమంటే తీసేయమన్నట్టు కాకుండా ఒక పర్టికులర్ కేటగిరీ వైజ్ ముందు చెరువుల్లో ఎన్ని కబ్జాలు ఉన్నాయి, కబ్జాలలో ఏ రకమైనటువంటి నిర్వాసితులు అంటే ధనవంతులు, మధ్యతరగతి కుటుంబీకులు, అదేవిధంగా పేదవారు, ఈ 3 విభజన చేస్తున్నారు. వేణుగోపాల్ గారు మీరు చెప్పిన కేటగిరీ వైజ్ గా చేయాలి, దాంట్లో ఎవరు కాదన్నట్టు లేదు. కానీ ఇప్పుడు ఏదైతే ఫిరంగి నాలాకు సంబంధించి ఫిరంగి నాలా ఏదైతే మరి వరదలు వర్షాలు పడ్డప్పుడు ఆ ఫిరంగి నాలా నుంచి ఈ సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులు, కుంటలు నిండుతాయి. సో సహజ సిద్ధంగా అదే నాలా విస్తరించి ఇక మరి హైదరాబాద్ నగరంలో అనేక నాలాలుగా కూడా విస్తరించి టోటల్గా మరి ఈ ట్యాంకులకు సప్లై చేసే క్రమంలో, వాటర్ సప్లై చేసే క్రమంలో మరి ఇది చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందుకే హైడ్రాకు ప్రజల్లో మద్దతు పెరుగుతుంది. దీంట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వంపై కూడా ఉంటుంది. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో చూసుకుంటే వర్షాలు వస్తే మనం చూస్తున్నాం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాములు కావడం కావచ్చు, రోడ్లపై వరద నీరు ప్రవహించడం కావచ్చు, చాలామంది నాలాలో పడి మృతి చెందిన సంఘటనలు ఎన్నో జరిగినాయి. ఇలాంటి వాటన్నిటికి కూడా అందరు కలిసి సమిష్టిగా కృషి చేయాలి. దీంట్లో పేదల ఇల్లు తొలగించమని చెప్పే క్రమంలో మరి పేదలు కనుక నాలాలపై ఆక్రమణలకు గురి అంటే ఆక్రమణలను ఆక్రమించి ఇల్లు నిర్మించుకొని అక్కడే శాశ్వత నిర్మాణం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న క్రమంలో అలాంటి వాటిపై మరి హైడ్రా ఇప్పుడు మరి ప్రతిపక్షాల విమర్శలు కావచ్చు, లేదా మరి కొంత మానవీయ కోణంలో ఆలోచిస్తుంది. కానీ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది చెప్పండి సార్? సమస్య పరిష్కారానికి సమయం కావాలి, సమయంతో పాటు సమస్య పరిష్కారం అవుతుంది. అంతేగాని హడావుడిగా ఉన్నటువంటి హైడ్రా ఏర్పాటు చేసి ఒక్కసారి దూకుడుగా పోయినందువల్ల సమస్య పరిష్కారం కాదు. నువ్వు నిజమైన సమస్యలు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో నాలాలను, సరస్సులను, కుంటలను కాపాడాలంటే ఇది 10 సంవత్సరాల 2014 నుంచి
గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాల భాగంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేయాలంటే ఎవరైతే దీనికి సంబంధించి పురపాలక శాఖకు సంబంధించి కానివ్వండి, టౌన్ ప్లానింగ్ సంబంధించిన శాఖకు సంబంధించి ఎవరైతే ముందు అనుమతులు ఇచ్చినారో, ఎవరైతే దీనికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో, అప్పుడున్నటువంటి శాసన సభ్యుల ప్రోద్బలంతో ఎవరు దీనికి పూర్తిగా సహకరించారో ముందు వాళ్ళని లిస్ట్ అవుట్ చేయండి. వాళ్ళని లిస్ట్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళని ముందు చర్యలు తీసుకోండి. ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు వర్షాలు వచ్చినాయి, హైదరాబాద్ మునిగిపోతుంది, ట్రాఫిక్ అంతరాయం వస్తుంది. ఈ రోజు హైదరాబాద్ లో ట్రాఫిక్ లేదు కదా. గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం పడుతూనే ఉన్నటువంటి ట్రాఫికే కదా. ప్రతి 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ట్రాఫికే కదా. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నటువంటి వైనమే కదా. ఈ రోజు నువ్వు తీసుకొచ్చినటువంటి హైడ్రా అనేది పారదర్శకంగా భవిష్యత్తులో తరానికి నువ్వు ఈ రోజు చేస్తున్నటువంటి సమస్య పరిష్కారానికి చేసేటువంటి పద్ధతి వేరు. ఆ పద్ధతి ప్రకారంగా జరగడం లేదు. ఇది హైడ్రా కేవలము పర్సనల్ ఇమేజ్ ని ఓకే, వేణుగోపాల్ గారు చెప్తున్నారు, మీరు విన్నారు కదా హెచ్ఆర్ మోహన్ గారు. బండి సంజయ్ కామెంట్స్ తాజాగా మనం చూసాము. మరి ఇక ఎందుకు హైడ్రామాలు? హైడ్రాపై విశ్వాసం పోతోంది, రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఇక దీంట్లో హామీలు అమలు చేయలేకనే చర్చను డైవర్ట్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? మొత్తానికి ఏదో రకంగా ఆదాయ వనరులు సమకూర్చుకోవాలి. సో బడాబాబుల దగ్గర నుంచి కలెక్షన్ కోసం మీరు ఈ హైడ్రాను ఎంటర్ చేశారు. పేదల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పట్ల మొత్తానికి విరక్తి అయితే కలుగుతోంది. బీఆర్ఎస్కు నో ఎంట్రీ. సో బీజేపీ ఖచ్చితంగా మరి ప్రజల్లో ఉంది. రానున్న దాంట్లో పూర్తి స్థాయిలో పూర్తిగా డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ చేస్తూ అదేదో ఒక పెద్ద హైడ్రాని సూపర్ పవర్ గా, సూపర్ సానిక్ పవర్. ఓకే చెప్పండి మోహన్ గారు. బండి సంజయ్ మాటలు కూడా మీరు దీన్ని లెక్కలు తీసుకుంటారే. బండి సంజయ్ అదే మాట మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా, మీరు బండి సంజయ్ గురించి మాట్లాడిరా? బండి సంజయ్ అన్న మాట నిలబడక అంటున్నా నేను. ఇప్పుడు అదే చార్మినార్ అమ్మవారి మీద కంప్లీట్ అన్న, అమ్మవారి మీద నేను చెప్తా, అమ్మవారి దగ్గర రమ్మను. 2019లో ఇదే ఫ్లడ్స్ వచ్చింది హైదరాబాద్ లో. బండి మునిగితే బండి, ఇల్లు మునిగితే ఇల్లు, ఏది బంగారం మునిగితే బంగారం అని చెప్పి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ప్రచారంకి వచ్చిన ఆయన అనలేదా అని అడుగుమని అన్నాను. ఇదే మాట అని హైదరాబాద్ లో అప్పుడు కూడా ఫ్లడ్ వచ్చిందన్న. ఫ్లడ్ వస్తే మునిగితే అప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇదే బండి సంజయ్ గారు ఏది మునిగితే అది ఇస్తున్నారు. కారు మునిగితే కారు, బంగ్లా మునిగితే బంగ్లా. యారే మునిగింది తేలింది, ఎలక్షన్ లో 40 సీట్లు ఏమి వచ్చాయి వాళ్ళకి వచ్చినాయి. బంగ్లా 10 రూపాయలు ఇవ్వలేదన్నా. మళ్ళీ బండి సంజయ్ మాట ఇగో రెండో సమానం చెప్తానా అన్నేమంటుండు. ఏమన్నాడు సార్ బండి సంజయ్ ఇంకో మాట, ఇది కేవలము హైదరా కాదు హైడ్రామా అన్నాడా. నేనేమంటున్నా, ఇగో మంచి చేసినోనికి కాళ్ళలో కట్టెబెట్టరా కమ్ము. భారతదేశంలో ప్రభుత్వం పోల్దన్నా భారతీయ జనతా పార్టీ. వీళ్ళు ఏదైనా మంచి కొడతారా అన్న, ఎప్పుడు కులం మతం తప్ప వేరేది మాట్లాడేది ఏముంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం అన్న. ఇప్పుడు మనకు పర్యావరణం కాపాడడానికి ఇంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించలే. నేను అంటున్నా, అధునాదిగా ఉన్న టెక్నాలజీని వాడుకొని ఈ రోజు మన పర్యావరణం కాపాడి మన చెరువులు కాపాడాలని ఇది ఒక మరో భగీరథుడు ఇంకొకటి అన్న. స్టార్టింగ్ లో మీరు చెప్పిన పెద్దవాళ్ళ దగ్గర పైసలు తెలుసు, ఖచ్చితంగా మర్చేస్తారని తెలుసు. అది కాదని ఒప్పుకోవడానికే ఇప్పుడు నాగార్జునదే కానీ మురళీమోహన్దే కానీ ఉన్నటువంటి బడాబాబులతో కొట్టేస్తున్నారు. అలా నీది నాదని చూస్తలేరు కదా అన్న. మీకెందుకు బాధ? పెద్దలో కొడితే మీకెందుకు కడుపుమంట? మీ చెప్పమని ఈ 2 పార్టీలకు చెప్తున్నాను. ఆయన మాట్లాడిన వేణుగోపాల్ గారు సార్, ఇప్పుడు నోటీసులు అనేది పెద్ద బడా రైతులకు 15 రోజులు సమయం ఇస్తారు. బడుగు బలహీన వర్గాలకి, పేదలకు ఎందుకు సమయం ఇస్తలేరు? ఆదివారం పూట కనీసం ఎవరికి చెప్పుకోలేదన్నటువంటి సందర్భంలో దొంగ చాటుగా చికండి రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆదివారం పూట చిన్న చిన్న చెరువుల్లో భారతీయ జనతా పార్టీ లైన్ ఏంది చెప్పండి అన్న. భారతీయ జనతా పార్టీ లైన్ ఏంది చెప్పు. పర్యావరణ చెరువులు కాపాడదామా, కబ్జాకు మీలా సహకారంతో 10 ఏళ్ళు మీ సహాయ సహకారంతో టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం నాగేసింది. మళ్ళా కూడా అడ్డ పడతారే పనికి. హలో
వినండి సార్, వినండి సార్. చెప్పండి, నేనేమంటాను, పర్యావరణాన్ని కాపాడండి, పర్యావరణాన్ని కాపాడండి, అదే విధంగా చెరువులను కీడ రాజకీయాలు కాపాడండి, చెప్తారే? అదే విధంగా అన్ని చేయండి. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు, నేను ఎఫ్టిఎల్ లో ఉన్నటువంటి వాటిని మేము పడగొడతాము, బఫర్ జోలికి వెళ్ళాము అని అన్నారు. ఇప్పుడు బఫర్ జోలికి వెళ్తున్నారు. బఫర్ లో ఉన్నటువంటి చిన్న చిన్న ఇళ్లను ఫస్ట్ టార్గెట్ ఇస్తున్నారు. మీరు పెద్ద పెద్ద ఇళ్లకేమో నోటీసులు ఇస్తారు, చిన్న చిన్న బడుగు బలహీన వర్గాలకేమో చెప్పకుండా ఆఖరికి గుళ్ళు, గోపురాలు, చర్చిలు కూడా పగలగొట్టేస్తున్నారు. దయచేసి మీరు ఇవ్వాలనుకుంటే నోటీసులు ఇవ్వండి, వాటికి ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్లను క్రియేట్ చేసి, వాళ్ళకి ఆల్టర్నేట్ గా ఇల్లు క్రియేట్ చేసి, వాళ్ళకి ఆల్టర్నేట్ గా స్థలాలు క్రియేట్ చేసి పెట్టండి. అది పారదర్శకత అంటే. ఓకే 1 minute వేణుగోపాల్ గారు వెయిట్. ఇక మనతో పాటు శ్రీనాథ్ గారు, బీఆర్ఎస్ నాయకులు కూడా, శ్రీకాంత్ జైన్ అయ్యారు. శ్రీకాంత్ గారు, హైడ్రా విషయంలో మీ వైఖరి ఏంటి? బండి సంజయ్ గారు ఇది హైడ్రామాలు ఆడుతున్నారు, హైడ్రాపై విశ్వాసం పోతుంది, హామీలు అమలు చేయక చర్చను డైవర్ట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో దీని పట్ల కాంగ్రెస్పై ప్రజల్లో విరక్తి పుడుతోంది. బీఆర్ఎస్ ఆల్రెడీ నో ఎంట్రీ బోర్డు పెట్టేసినామని చెప్పి ప్రజలు పెట్టిరని చెప్పి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ మాట బండి సంజయ్ గారికి వాళ్ళ బీజేపీ పార్టీకే మేము రిటర్న్ సమాధానం చెప్తున్నాము. ఇప్పటి వరకు ఎక్కడన్నా బీజేపీ పార్టీ కానీ బీజేపీ నాయకులు కానీ పేదవారి ఇళ్లలో కూలగొడుతుంటే వాళ్ళని అడ్డు తగలడం కానీ వీళ్ళకి అభ్యర్థం చెప్పడం కానీ ఎక్కడన్నా మీరు చూసినట్టుంటే మాకు చెప్పండి, మేము చూసుకుంటాము. ఎక్కడైనా ప్రొటెస్ట్ చేసేది తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంటే, అది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాము. మేము మా 10 సంవత్సరాల గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా పేదలకి ఇలాంటి జరగలేదు. ఇంకోటి చిన్న విషయం చెప్తాను మీకు. హైడ్రామా కాకపోతే రామోజీ ఫిలిం సిటీ కొన్ని 100 ఎకరాలు ఉంది, దానిలో ఎన్ని ఎఫ్టీఎల్ ఉన్నాయి, దాని చేతనైతే లేదా? ఫస్ట్ అది చూపించిన తర్వాత కామన్ పీపుల్ దగ్గర రండి, మేము ఒప్పుకుంటాం ఖచ్చితంగా. ఓకే, మీకు నేను అడుగుతాను, హెచ్ఆర్ఎన్ మోహన్ గారు, మీరు అడగండి. ఉద్యమం చేసే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే ఎన్కన్వెన్షన్ కావచ్చు, తర్వాత మీరు అన్నట్టు రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, వీటన్నిటి విషయంలో మీరు అక్కడ పోయి ధర్నాలు చేసిరు. 10 ఏళ్ళు మీరు చేసిన నిర్వాహకమే ఈ రోజు ఈ పరిస్థితి కారణం. 70 సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏముందండి? మాకు 10 సంవత్సరాలు మమ్మల్ని అడుగుతున్నారు మీరు. ఇవాళ గుర్తొచ్చిందా కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ గుర్తొచ్చిందా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ? ఇవాళ గుర్తొచ్చిందా? మోహన్ గారు మీరు మాట్లాడి, నేను మాట్లాడతాను. అన్నగారు చెప్పారు కదా ఏమేమి రామోజీరావుది ఇంకా ఎన్కన్వెన్షన్. రామోజీరావు గారి ఉద్యమంలో లక్షనాగాలు పెట్టి దున్నుతాను మేమన్నా మీ అధ్యక్షులు అన్నారన్న. మరి అధికారం రాగానే ఒక నాగాలు ఒక పయాడికి మేము అడ్డుపడ్డామా? ఆ ప్రస్తావన లేదు. ఇప్పుడు మళ్ళీ రామోజీరావు మాట తీస్తూ 10 ఏళ్ళు అధికారం ఉన్నారు కదా, 1,00,000 నాగాలు తీసుకొని ఉంటాడు ఆడికి. అది పక్కన పెట్టిరన్న. ఇప్పుడు ఉన్నటువంటి ఇక మళ్ళీ సబ్జెక్ట్ డైవర్షన్ అవుతుంది. మనం కేమ్ హైదరాబాద్ గురించి మాట్లాడదాము అన్న. 10 సంవత్సరాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ శాఖ మంత్రి ఎవరన్నా? కేటీఆర్ గారు. ఈ 10 సంవత్సరాలే హైదరాబాద్ లో మాక్సిమం సిటీ, ఇప్పుడు న్యూ సిటీ తీసుకుందాం. న్యూ సిటీ ఏదైతే సైబర్ సిటీ అంటాం కదా, న్యూ సిటీ అభివృద్ధి చెందింది 10 ఏళ్ళనే. వాస్తవాన్ని కూడా ఒప్పుకోవాలి. ఈ 10 ఏళ్లలో కూడా చెరువులని మాయమైన ఈ 10 ఏళ్ళనే. అంతకుముందు జంగలే అది. మీరు తీయండి, గూగుల్ తీయండి, 10 years బ్యాక్ చూడండి, 10 years తర్వాత చూడండి. అవునా కదా? అది పర్యావరణాన్ని కాపాడదామని ఒక మంచి లక్ష్యంతో రాజకీయాలు ఏం కనబడుతున్నాయి మీకు? మురళీమోహన్ అన్నారు, బ్రదర్ బీజేపీ నాయకుడు సోదరు అని అన్నాడు. మురళీమోహన్ గారికి 3 ఫీట్లు ఓన్లీ దేంట్లో, ఈ బఫర్ జోన్ లో. ఆయన నేనే బీకేసుకుంటా అన్నాడు. టైం గడివిచ్చిరు, ఆయనకు స్టే తెచ్చుకోప అని చెప్పలే, గడివిచ్చిరు. 3 రోజుల్లో బాబు ఏంది అంటే, సార్ నేను 15 రోజులు అంటే నేనే బీకేసుకుంటా, మీరేం బీకోద్దు. ఆ ఏదైతే బార్డర్ ఉంటుందో 3 ఫీట్లు అది. ఓకే, జయబేరి కాసేపు పక్కన పెడదాం. బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. 10 సంవత్సరాలలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. ఈ అక్రమ నిర్మాణాలకు, ఆ నిర్మాణాలకు ప్రోత్సహించిన అధికారులు, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత అంటున్నారు హెచ్ఆర్ మోహన్ గారు. మీరు ఈ విషయానికి నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తే దానికి క్లారిటీ ఇవ్వాలి. ఫస్ట్ చెప్పండి. అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ ఈ 10 సంవత్సరాలు అయింది, అంతకుముందు కాలేదని మీరు ఒప్పుకుంటారా? ఈ 10 సంవత్సరాలనే డెవలప్మెంట్ అయింది. ఈ విషయంలో మీరు ఒప్పుకుంటా అంటే నేను అదే అంటున్నా. ఈ చెరువులు అభివృద్ధి చెందింది అంటే అక్రమ కట్టడాలు అభివృద్ధి చెందింది 10 ఏళ్ళలో అంటున్నా. అదే అంతకుముందు 60 సంవత్సరాల హైదరాబాద్ అభివృద్ధి కాదు తను అనేది. మీరు చెరువులు ఆక్రమించడంలో, అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించడం మీరు అభివృద్ధి చేయాలి. ఎవరైనా మా బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా ఉంటే మీరు ఆ మాట మేము ఒప్పుకుంటాం. ఓకే, ఏ చర్యలు తీసుకున్నా మీరు సిద్ధం? మేము సిద్ధం దానికి. అదే విధంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారి సోదరుడు ఏదైతే ఉందో కూలగొట్టేది,
దానికి నోటీసులు ఇచ్చి గడువిస్తారు. మిగతా బీద వాళ్ళకి ఎందుకు ఇయ్యారు మీరు? జనవాడ ఫామ్ హౌస్ కూడా నోటీసులు ఇచ్చి ఆగిపోయారు కదా. మేము ఆగిపోయినాం. ఎందుకు ఆగిపోయారు? మేము కూలగొట్టుకోమని చెప్తున్నాం. కూలగొట్టుకోమని చెప్పినాం. డైరెక్ట్ మా కేటీఆర్ గారే చెప్పారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారే చెప్పారు. మాది ఎలాంటి మేము ఓన్లీ లీజుకి తీసుకున్నాం. అప్రోచ్ అయినందుకు ఆగిపోయింది అనుకుంటా. ఏ కోర్టు అప్రోచ్ అంటే ఇది ఇప్పుడు గవర్నమెంట్ మీద ఉంది, మీరు కూడా అప్రోచ్ అవుతారు. అది ఎట్లా జరిగేది దాని ప్రకారం. ఈ 10 సంవత్సరాల్లో చేసిన ఏదైతే కార్యకలాపాలు బీఆర్ఎస్కి సంబంధించిన ఇష్యూలో ఇప్పుడు అక్రమాలను తేలితే బీఆర్ఎస్ పార్టీ జవాబుదారితనంగా ఉంటుందా చెప్పండి. ఇప్పుడు అధికారులు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కదా. రిజిస్టర్డ్ అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఎట్లా అంటారు మీరు? ఆదేశాలు పాటించాల్సిన బాధ్యత వాళ్ళకున్న ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు అధికారులు పాటిస్తారు. మీరు చెప్పండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సోదరుడు బీఆర్ఎస్ నుంచి వచ్చి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గురించి ఆయన టోటల్ గుణగణాలు వీళ్ళకి తెలియదు. మేము ఎందుకంటే ఫౌండర్స్, మేమంతా మేచరన్ కిషన్ రావు, మేమంతా టీఆర్ఎస్ ఫౌండర్స్. మా దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నాడు, ఏమేం చేసిండు అది వదిలిపెట్టు. కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్గా ఉండి ఎంతమందికి పర్మిషన్ ఇప్పించిండో నాకు తెలుసు. కేబీఆర్ పార్కులో 3 ఎకరాలు బిల్డింగ్ సగం లాగిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు. లేకపోతే వాడు మహారాష్ట్ర నుంచి వచ్చి 150 కోట్లు ఇచ్చిన పబ్లిసిటీ చేసాడు. అదే మాదిరిగా ఎక్కడ చూడు రామోజీ ఫిల్మ్ స్టూడియో అదొకటే కాకుండా చాలా వరకు స్టూడియోలు జూబ్లీ హిల్స్లో ఉన్నాయి. గుట్టలు కొండలు మొత్తం కబ్జాలు చేసిండ్రు. ఇది ఎవరి హయాంలో చేసిండ్రు? కేసీఆర్ ప్రభుత్వంలో. ఏమన్నాడు? మొత్తం ఆంధ్రలో స్టాచ్యూస్ అన్ని తీసుకుపోయి హుస్సేన్ సాగర్లో పెడితే తీసుకుపో. రామోజీ ఫిల్మ్ స్టూడియో, ఇక్కడ స్టూడియోలు ఆంధ్ర బాగో అనే ముచ్చట్లు చెప్పుకుంటూ గోడల మీద పేర్లు రాయించుకుంటూ కోట్ల రూపాయలు కమిషన్లు కొట్టి ఈరోజు ఆంధ్రోళ్లకు సపోర్ట్ చేసే వ్యక్తిత్వం వచ్చేసింది. కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ను మనం మీరు అన్నారు అభివృద్ధి ఎక్కడైంది? ఈ ఫ్లైఓవర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? హైటెక్ సిటీలో 75% కాంగ్రెస్ గవర్నమెంట్ 70 ఏళ్ళు అని చెప్తున్నాడు కదా. 70 ఏళ్ళు మరి ఏ పార్టీ ఎందుకు రాలేదు? కాంగ్రెస్ పార్టీ మంచితనమే కదా. జవహర్ లాల్ నెహ్రూ అప్పటి నుంచి మేము ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మొత్తం ఏకదాటిగా వాళ్ళు 70 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి పోయి ఓ పార్టీ పెట్టి దేశాన్ని కొల్లగొట్టినావు. ఢిల్లీలో కూడా నువ్వు ఆఫీస్ పెట్టినావు. పరిస్థితి ఏమైంది? నీ కూతురుతో ఏమైంది? నీ కొడుకుది మీ అందరిది వస్తుంది లైన్గా. ఎందుకంటే కేటీఆర్ ఎక్కడనైతే గెస్ట్ హౌస్లో ఉంటుండో అది ఆయనది. గండిపేట దగ్గర మేము చూసాం కదా. అటువంటి చాలా ఉన్నాయి ప్రాపర్టీస్. ఆయన ఎక్కడెక్కడ సంపాదించుడు తీసుకుపోయి అమెరికాలో పెడుతున్నాడు, వస్తున్నాడు. అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుండు. దేనిక? తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణ బిడ్డగా ఇన్ని అబద్ధాలు ఆడవలసిన నీ కూతురు ఎందుకు పోయింది జైలుకు? ఒక లిక్కర్ స్కామ్ యాడ్ మనిషి. ఓకే, మీరు మీ వాటన్నిటికీ నేను దాంతో సమాధానం చెప్పిస్తాను. ఈలోపు వేణుగోపాల్ బీజేపీ ఆయనతో మాట్లాడదాం. ఇక వేణుగోపాల్ గారు, ఓవరాల్గా గడిచిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 48 సీట్లు గెలుచుకుంది. అప్పుడు వరదలు వచ్చినప్పుడు బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులుగా. మరి ఏదైతే వరదల్లో వర్షాల్లో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా బండి పోతే బండి ఇస్తాం, కారు పోతే కారు ఇస్తాం, ఈ రకంగా ప్రచారం చేసిర్రు. హైదరాబాద్ ప్రజల్ని మీరు కొంత మభ్యపెట్టిర్రు. దాంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు కార్పొరేటర్ సీట్లు గెలుచుకున్నారు, కానీ తర్వాత వాటి ఊసు మాత్రం ఎత్తలేదు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు హైదరాబాదు నగరంపై మీకు బాధ్యత ఎంతవరకు ఉంది? ప్రజలు మరి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళను కూడా కార్పొరేటర్లుగా గెలిపించారు, మీ బాధ్యత ఏంటి? మీరు ఇది అడ్డుకోవడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు పేదల గృహాలు కూల్చివేస్తే ఖబర్దార్ ఊరుకోమని చెప్తున్నారు, కానీ రేపొద్దున అదే పేదలు మరి వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయి అందులోనే మునిగి చాలామంది మృత్యువాత పడుతున్నారు. బీజేపీ వర్షన్ ఏంటి చెప్పండి. భారతీయ జనతా పార్టీ అప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సరే హైదరాబాదు రక్షితంగా ఉండాలని చెప్పని మొదటి నుంచి 10 సంవత్సరాల సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టింది బీజేపీ పార్టీ. ప్రతి జిహెచ్ఎంసీలో అన్ని మాకు 48 స్థానాలు రావడానికి కారణం ఆ రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మీద మేము వేసినటువంటి ప్రతి పోరాటానికి ఫలితంగా జిహెచ్ఎంసీలో ఇచ్చినటువంటి మాకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. కానీ మీరు చెప్పారు ఒక మాట, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీని
10 సంవత్సరాలు చూశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే 5 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ రోజులు ఉండేటట్టు లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీద మంచి ఉద్దేశము నగర ప్రజలకు ఉంది. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరింత ఉధృతంగా పోటీ చేస్తుంది. పుష్కలంగా మంచి సీట్లు వస్తాయి. మేయర్ సీట్ ని ఖచ్చితంగా ఈసారి కైవసం చేసుకుంటాం మా భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో. ఆ రోజైనా ఈ రోజైనా రేపైనా భారతీయ జనతా పార్టీ నగర అభివృద్ధికి, ముఖ్యంగా పాత బస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉంటుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజు RRR రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఏదైతే నిధులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి నిధులతో ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్డు కూడా రాబోతుంది. ఏదైతే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పారదర్శకంగా చేయమంటున్నాం. హైడ్రా గురించి కూడా చెరువులను కాపాడాలనుకుంటున్నాం, కుంటలను కాపాడాలనుకుంటున్నాం, సరస్సులను కాపాడాలనుకుంటున్నాం, నాళాలను కాపాడాలంటున్నాం. ప్రకృతి సంపద, జాతి సంపద భవిష్యత్తులో మన యువతరానికి, నవతరానికి గూగుల్లో మన చెరువులు చూపించుకునేటువంటి పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి దానికి సంబంధించినంత వరకు ఇప్పటి ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము హైడ్రా తీసుకొచ్చిన దాని మీద ఎటువంటి ఆపేక్షణ లేదు, ఎటువంటి ఇది లేదు. కానీ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, మధ్యతరగతి కుటుంబీకులకు లోన్లలో తీసుకొచ్చినటువంటి వారికి నోటీసులు ఇచ్చి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాట్లాడిందా, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా? ఇప్పుడు నిన్నటి రోజున హైడ్రా కూడా ఒక మంచి పరిణామంతో ఏదైతే FTL బఫర్ జోన్లలో ఏదైతే కట్టడాలు ఉన్నాయో వాటి జోలికి మేము వెళ్ళము అని ఒక స్టెప్ వెనక్కి తగ్గిందంటే ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీ పోరాటమే ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా మేము మాట్లాడినటువంటి మా నాయకుడు ఈటెల రాజేంద్ర గారు మాట్లాడారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, అదేవిధంగా బండి సంజయ్ గారు మాట్లాడారు. కానీ ఇదే హైడ్రానే ఒక లక్ష్యంగా నగరంలో హైడ్రానే ఇదే న్యూస్ కాకుండా హైడ్రా తదుపంతవి పారదర్శకంగా చేసుకొని పోతూ మిగతా 6 గ్యారంటీలు ఏదైతే రుణమాఫీ కానివ్వండి, స్కూటీలు ఇస్తా అన్నారు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు లిస్టు తీసారంటే కాంగ్రెస్ మేనిఫెస్టో చదివితే దాదాపు మన టైం కూడా సరిపోదు. చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా చేయాలి, చేసి చూపించాలి. వాటిని మేము చేపించేంత వరకు కూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. నగర అభివృద్ధికి, నగర సంక్షేమానికి, ప్రజల క్షేమానికి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. మరి సుదర్శన్ రావు గారు చేసిన ఆరోపణలకు మీరేం చెప్తారండి శ్రీకాంత్ గారు? కేటీఆర్ హయాంలోనే, అంటే కేటీఆర్ ఎన్ని ఇచ్చిండో నేను స్వయంగా చూసినాను. ఆ జనవాడ ఫామ్ హౌస్ కూడా కేటీఆర్దే. సో దీంట్లో గత 10 ఏళ్లలోనే ఎక్కువ అక్రమాలు జరిగినాయి. సో దీనికి ఏమంటారండి? డైరెక్ట్గా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారే అది నేను ఆ ల్యాండ్ నేను లీజుకి తీసుకున్నాను, దానిపై గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అబ్జెక్షన్ ఉంటే ఖచ్చితంగా కూలగొట్టుకోమని చెప్పి అందరం కూడా లైవ్ స్టేట్మెంట్. ఇంకో ఆరోపణ కూడా తను చేశారు ఏంటంటే రామోజీ ఫిలిం సిటీని విషయంలో కావచ్చు, తర్వాత ఇంకా చాలా వాటి విషయంలో ఉద్యమ సమయంలో ఒక రకంగా, అధికారంలోకి వచ్చినాక ఇంకో రకంగా, ఎందుకని యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది? యూటర్న్ మేము తీసుకున్నది ఏం లేదండి. ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ ఉంటే ఈ బడా బాబులకు అందరికీ ఈ సమాధానం ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. సరే, టైం బాగాలేదు, ఈసారి మా గవర్నమెంట్ రాలేదు. ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనేది నామరూపాలు లేకుండా పోతాయి. ఇది ఖచ్చితమైన మాట. ఓకే, HR మోహన్ గారు, ఇక టైం అప్, మీరు చెప్పండి. అనుమతులు బీఆర్ఎస్ ఇచ్చింది, సరే, ఓవరాల్గా హైదరాబాద్లో కొంత అక్రమాలు జరిగినాయి, అదంతా ఎవరు కాదని లేరు. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ అభివృద్ధిలో బీజేపీ పాత్ర కూడా ఉంది. ఇవన్నీ RRRకు సంబంధించి కావచ్చు, తర్వాత స్మార్ట్ సిటీగా ప్రకటించిన విషయంలో కావచ్చు, మాకు ప్రజల నుంచి మద్దతు ఉంది. అందుకే 48 డివిజన్లో మేము గెలుపొందినాం. ఖచ్చితంగా మేము ఏదన్నా చేస్తే ఖచ్చితంగా హైదరాబాదు నగరాభివృద్ధిలో మాది ఉంటుంది. ఇప్పుడు కూడా మేము పేదల నివాస గృహాలు కూల్చడంలో మేము వార్నింగ్ ఇచ్చిన కనుకనే ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది అనే చెప్తున్నారు. ముందుగా అన్నకు ఒక విషయం చెప్పాలి. ఈ భారతీయ జనతా పార్టీ నాయకులకే కానీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే గారు కానీ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రధాన కారణం ఏంటంటే అన్న, దాదాపు 10 సంవత్సరాల పాలనలో 10 సార్లు నిండు పార్లమెంట్లో తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు ఘన చరిత్ర నరేంద్ర మోడీ గారిది. ఏమని అవమానపరిచినట్టు తెలుసు నాన్న? తల్లిని చంపి బిడ్డను తీసిరు, మాకు మార్గే పేటకు నికాలి. అరే మా మీద ఎందుకు అంత విషం కక్కడము, మా మీద ఎందుకు అంత చీకటి చూపు మా పైన?
ఆయన దేశ ప్రధాని, భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఆ రకంగా మా పైన చిన్న చూపు చూస్తారు. వీళ్ళేమో మాకు ప్రేమ ఉందంటారు. నెంబర్ 1 పాయింట్ అన్న. ఇంకా రెండోదన్న, రెండో అంశం ఏంటంటే అన్న, వీళ్ళకి నిజంగా కూడా హైదరాబాద్ మీద ప్రేమగా ఉంటే ముందు బండి సంజయ్ గారికి గతంలో మునిగినటువంటి బండి మనుగుతామండి, కారు మునుగుతా కారు ఏదైతే వారిని ఇచ్చినారో వీళ్ళు ప్రమాణం చేసినారో, ఈ ఎన్నికల ముందు అవి ఇచ్చే ఎన్నికలకు రమ్మన్నాడు, జిహెచ్ఎంసీ ఎన్నికలకి. లేకపోతే ప్రజలు వీళ్ళను మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా ట్రీట్మెంట్ ఇచ్చినారో అంతగా దయనీయంగా ఉంటుంది పరిస్థితి. ఇక మూడోదన్న, అన్నగారు ఏమో అన్నారు కేటీఆర్ గారి గురించి. నేను ఏమంటున్నా, ఇంకొకసారి 5 ఏళ్ళు ఉంటే మేము చేసేవాళ్ళం అన్నాడు. 5 ఏళ్ళు ఉంటే అన్న, ఆ కేబిఎన్ పార్క్ ఉందా అన్నది, ఏం పార్క్ అది, ఎన్ని ఎకరాలు ఉంటుంది అన్నది, అది కథమే. ప్రపోజల్ పెట్టేసి ఉస్మానియా యూనివర్సిటీ 100,000 ఎకరాలు, అది కథమే. అప్స్ కూడా మొత్తం ఇక నీకు ఏం మిగలకుండే ప్రజలకు గ్రహించిరా, మనం కాదు, ప్రజలకు తెలిసిపోయిన అమ్మాయి పార్కులు, చెరువులు, జాగలు అన్న 119 నియోజకవర్గంలో హైదరాబాద్ జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఓడిపోలేదు అన్న, మీరు చెప్పింది కరెక్టే. హైదరాబాద్ డెవలప్మెంట్ లేదు, కబ్జాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ ప్రతి ఎమ్మెల్యేలు కబ్జానా, ఒక పేరు చెప్పని ప్రతి ఎమ్మెల్యేలే. మరి అలాంటి వాళ్ళని మీ పార్టీలో తీసుకున్న 10 మంది ఇది కూడా చెప్తానా, ఇది ఒక రాజకీయ కోణం అన్న, ఇది ఎత్తుగాడా. ఇప్పుడు అన్ననే అనే పార్టీ ఉండేది ఏంటి, మరి ఏం చేయాలి, మేము కూడా ఒక ఎత్తుగడ చేయాలి అవుతా. ఓకే, ఫైనల్గా హైడ్రా అయితే యూటర్న్ తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. మరి సమస్య పరిష్కారంలో హైడ్రా తీసుకున్న నిర్ణయం అయితే ఇప్పుడు కొంత విమర్శలకు కావచ్చు, తర్వాత సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. సో దీంట్లో మరి పేదలంటే మధ్యతరగతి వాళ్ళంటే వీళ్ళంతా కూడా బఫర్ జోన్లో ఎఫ్టీఆర్లో కూల్చారు. సో దీంట్లో ఒక నిష్పక్షపాతమైన ఒక పర్ఫెక్ట్ స్కీమ్ ఏదన్నా చేయబోతున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం? మరి ఇట్లాంటి నాలాలు తొలగించకుంటే వరద నీరు పోదు, చెరువులు కుంటాలు కబ్జా చేసిన తొలగించకుంటే మీకు ట్యాంకులు నిండవు. సో వరద నీరుకి శాశ్వత పరిష్కారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్పి క్లోజ్ చేస్తా. చిన్నవాళ్ళని కొడితేనేమో ప్రభుత్వం పేదవాళ్ళని కొడుతున్నారు అంటారు, బడాబాబుల జరుగుపోదు, వాళ్ళకి చట్టాలు ఉన్నాయి అంటారు. ఇప్పుడు ప్రభుత్వం బడాబాబులను కొట్టి చిన్నవాళ్ళని కాపాడుతామంటే కూడా విమర్శ ఎట్లన్నా, అంటే ఒకటి హ్యుమానిటీస్ గ్రౌండ్స్ ఉంటాయి కదా అన్న. ప్రభుత్వము ఒక మానవీయ కోణంతో ఆలోచించి సరే కట్టినవారు మనుషులు ఉన్న వాళ్ళు మట్టుకు డిస్టర్బ్ చేయొద్దు అని మన ముఖ్యమంత్రి గౌరవం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఎవరైతే ఇంట్లో మనుషులు ఉంటారో అది వదిలేయండి, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది తీసేయండి, ఓకేనా? అంటే హైడ్రా గమ్యం చేరుకుంటుందా ఇట్లాంటి వాటి 100% అన్న, మీరే చూస్తారన్న. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తానా, మీ న్యూస్ 360 360 న్యూస్ ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా ఇది మన భవిష్యత్ తరాల, ఇప్పుడు మనకు అది విత్తనం వేయంగానే పండు ఫలాలు రావాలి, ఇప్పుడు రిజల్ట్ కావాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఒక భవిష్యత్ తరాలకు 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో మన పిల్లలు పెద్దగా అయినప్పుడు అరే పలానా రేవంత్ రెడ్డి గారు భగీరథుడు ఉండే, ఆయన పుణ్యం హైదరాబాద్లో చెరువులు చూడగలుగుతున్నాము, నాలాలు చూడగలుగుతున్నాము అని చెప్పుకుంటారు. రైట్, థ్యాంక్ యూ మోహన్ గారు. ఇక మరి డిబేట్లో పాల్గొన్న చెరువు కూడా మొత్తం దాన్ని రైట్. ఓకే, టైం అప్. శ్రీకాంత్ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అలాగే సుదర్శన్ రావు గారు సీనియర్ ఉద్యమకారులు, అలాగే పొలిటీషియన్, చాలా వేణుగోపాల్ బీజేపీ నాయకులు, అందరూ ధన్యవాదాలు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360.